నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల పక్షపాతి చంద్రబాబు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. మంత్రి సవితా వెల్లడి. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని అటల్జీ చేసిన కృషి మరవలేనిది. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు మాధవి, నసీర్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గళా మాధవి పాల్గొన్నారు. బ్రాడీపేటలోని నార్త్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ప్రపంచ మానవాళిని కాపాడేందుకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించారని బిషప్ జె బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జేమ్స్ సుధీర్, శామ్యూల్ జాన్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అంకం నాగరాజు, ట్రెజరర్ జలాది చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. అహంకారంతో రాజ్యాన్ని గెలిచిన వారిని చూసాం. ప్రేమతో, దయతో, కరుణతో రాజ్యాన్ని కైవసం చేసుకొని ప్రజల మనసుల్లో నిలిచిపోయిన వారు క్రీస్తు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమమూర్తి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. ఈ క్రిస్మస్ నాడు మీ ప్రార్థన ద్వారా నాకు కూడా ఈ యొక్క రాజకీయంలో శక్తిని, ధైర్యాన్ని అందించాలి అని చెప్పి కోరుకుంటూ పెద్దలందరినీ వేడుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతాన్ని మరోసారి నిరూపించారని మంత్రి సవిత అన్నారు. సీడ్ యాప్ ద్వారా 10,000 మందికి ఉపాధి చూపించబోతున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు కేటాయించిన 34% 24% తగ్గించిన ఘనత మాజీ సీఎం జగన్దని మండిపడ్డారు. బీసీలకు 39,700 కోట్ల నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమ హాస్టల్స్ దుస్థితి దయనీయంగా ఉన్నాయని, కనీస మౌలిక వసతులు లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు డీఎస్సీతో పాటు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. నా బీసీలు, నా బడుగు బడిహీన వర్గాలను ఓటేయించుకుని బీసీల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈ 6 నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు. నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే 34% 24% తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం. మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం. బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి 34% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలకు 39,007 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, పాతకుంటలోని ఈస్ట్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, కరుణ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని నసీర్ సూచించారు. జీసస్ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాబోయేటువంటి సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్కరి సంకల్పం పూర్తి కావాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సర కాలం పాటు మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఆలోచన చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నాస్ సెంటర్లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది.
ఎమ్మెల్యే గల్లామాధవి, నజీర్ అహ్మద్తో పాటు బీజేపీ నాయకులు శనక్కాయల అరుణ, శనక్కాయల ఉమాశంకర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత జాతి గర్వించదగ్గ నాయకులు వాజ్పేయి అని ప్రముఖులు కొనియాడారు. దేశ ప్రగతిలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రగతి కోసం బాటలేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నా సెంటర్ కూడలిలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో, శనక్కాయల అరుణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. సుపరిపాలన దివస్ కింద ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన పరిపాలనను గుర్తు చేసుకోవడం, ఆయన భావజాలాన్ని గుర్తు చేసుకోవడం అనేది నిజంగా ఎంతో ముఖ్యమైనది. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఒక రచయితగా, శత్రువు ఎరగని నేతగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈరోజు ఎంతోమంది నాయకులకి, అదేవిధంగా భావితరాలకి ఆయన చరిత్ర పూర్తిగా కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. అలాంటి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అందులో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందం. రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజారిటీతో గెలిపించారు. ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాద వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2047 కల్లా సాధిస్తాం. ఆ నమ్మకం చూస్తే ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. గుంటూరులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వెస్ట్ ప్యారిస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. లోకరక్షకుడైన క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. జీసస్ మార్గాలను ఎలా అనుసరించాలో పాస్టర్లు ప్రబోధించారు. సిపిఐ వందన వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు జరగనుంది. శతవార్షికోత్సవ వాల్ పోస్టర్ను సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, గని, ఇతర నాయకులు ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని జంగాల తెలిపారు. కులపీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం సిపిఐ నిరంతరం పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. శతవార్షికోత్సవాలను వాడవాడలా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వార్షికోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే పద్ధతుల్లో దేశంలో మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపాలనేటటువంటి దుష్ట తలంపుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాక్షసత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా దీక్ష పొందబోతూ ఉన్నాం. అలాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి పెద్దపీట వేసి సామాన్య మధ్యతరగతి ప్రజలే ఆర్థికంగా కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా రేపు 27వ తేదీన బహిరంగ సభలో దీక్ష పొందబోతూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం వెంబడ ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు లాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కస్టమర్లు కిక్కిరిసిపోయారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది.
డిసెంబర్ 30న జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరానికి దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు పాల్గొని తీసిన లక్కీ డ్రాలో విజయవాడకి చెందిన దివ్య ఈవీ స్కూటర్ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి ఆ కూపన్ ద్వారా ఒక స్కూటరు ప్రతిరోజు డ్రా తీయబడుతుంది. అలానే ఈరోజు లక్కీ డిప్ డ్రాలో దివ్య విజయవాడ 0510 నెంబర్ గల దివ్య గారికి విజయవాడ వారికి 3174 రూపాయలు కొన్నారు. వారికి బహుమతి తగిలింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ షాపింగ్ మాల్లో ఒక స్కూటరే కాకుండా కస్టమర్స్కి అలానే సంక్రాంతికి కూడా కారు బంపర్ ప్రైజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రైజ్ని కస్టమర్స్ దాన్ని 30వ తారీఖు తీస్తారు, సంక్రాంతి టైంలో తీస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. శుభమస్తు వారు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రేక్షకుల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట మండలం తాళ్లచెరువులోని చర్చిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమస్త మానవాళికి క్రీస్తు సన్మార్గాన్ని చూపించారని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబును ఆయన కార్యాలయంలో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏలూరి ప్రసాదరావు, 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతల సోమశేఖర్, జిల్లా టీడీపీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో ఆధునిక మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదాం అంటూ కుల నిర్మూలన పోరాట సమితి నిరసన చేపట్టింది. లాడ్జీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మనువాద ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు కె నాగేశ్వరరావు మాట్లాడుతూ మానవ సమాజాన్ని కులాల వారీగా అనగదొక్కేలా మనువాద సంస్కృతి ఉందని మండిపడ్డారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనువాద ప్రతులను తగలబెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య, నీలాంబరం, వీరాస్వామి, శంకర్, అనిల్ బాబు, సుధాకర్, పాగళ్ల ప్రకాష్, పోతురాజు పాల్గొన్నారు. ఈ దేశంలో మనసు మొత్తం కూడా సమానంగా ఉండడానికి వీల్లేదు. ఏ కులానికి ఆ కులం విభజించేసి ఇదిగో ఈ మాల వాళ్ళు ఈ పని చేయాలి, మాది వాళ్ళు ఈ పని చేయాలి, ఒక్క పేపర్ వాళ్ళే, ఒక్క అగ్ర కులాల పేపర్ వాళ్ళే చదువుకోవాలి. దళిత కతిమ ఉన్నటువంటి శూద్ర కులమైనటువంటి మాలవాళ్ళు కానీ, మాది వాళ్ళని, మంగళి, సాకలి, ఎరుకల, యాన వీళ్ళందరూ కూడా చదువుకు దూరంగా పెట్టి వీళ్ళు చదువుకుంటే చెవుల్లో నాలుగు తక్కువేయాలని చెప్పేసి చెవుల్లో సీసం మోసం అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏంటంటే మనుస్మృతి. అటువంటి మనుస్మృతిని అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం స్టడీ చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అసమానతలకు వ్యతిరేకంగా పని ఉండేదంటే మనుస్మృతి. ఇటువంటి మనుస్మృతి ప్రజలకు పనికిరాదు కాబట్టి, ఇటువంటి మనుస్మృతి ప్రజలకు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ దేశంలో నేను హిందూగా పుట్టే కానీ హిందూగా మాత్రం సావనని చెప్పేసి అంబేద్కర్ మార్చి డిసెంబర్ 25వ తారీఖున ఈ మనుస్మృతి తగలబెట్టడం జరిగింది. మధుర గాయకుడు మొహమ్మద్ రఫీ 100వ పుట్టినరోజు సందర్భంగా ఎండిఎం ఆధ్వర్యంలో పాతగుంటూరు గంగానమ్మ ఫంక్షన్ హాలులో హిందీ, తెలుగు పాటల సినీ సంగీత విభావరి జరిగింది. గాయకులు ఉస్మాన్, ఆర్పీఎల్ నరసింహారావు, ఖాదర్, ఇస్మాయిల్, సయ్యద్ అహ్మద్, బాబురావు, మొగిలి, బేగ్ బాబా, మహమ్మద్ రఫీ పాడిన పలు పాటలను మధురంగా పాడి వినిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ షమా సుల్తానాని కళాకారులు ఘనంగా సన్మానించారు. చాలా సత్కరిస్తున్నారు. మేడం గారు కిరీటాన్ని బహుకరిస్తున్నారు. అలాగే అబ్దుల్ ఖాదర్ గారు వచ్చారు. సరిపోదు ఇక్కడ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.